హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మన గార్డెన్లో టమాటా చెట్లను చూద్దామా. ఇవి మనం వేయలేదు అంటే మనం కూరగాయ మొక్కలని నాటుతాం కదా, మొక్కలు కొని కానీ లేకపోతే విత్తనాలు కానీ, అలా కాకుండా మనం కూరగాయలు కట్ చేసుకుంటాంగా. ఆ కట్ చేసుకున్నప్పుడు మనం గింజలు కూడా ఉంటాయి కదా, ఒక్కొక్కసారి కడిగినప్పుడు అవి పడి ఎన్ని చెట్లు మొలిచాయంటే చాలా చాలా మొలిచాయి. నేను ఇంకా మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇది మన కుండీలో ఇబ్బంది అవుతుంది. పూత ఎంత పూత వచ్చిందంటే బాగా, అసలు పూత అయితే ఈ పూతే కాదు, మనకి కాయలు వచ్చాయి. ఒకటైతే అంటే ఇది చిన్న విత్తనం అనుకుంటా, పండిపోయింది. దీన్ని కోద్దామని వచ్చాను. ఇంకా ఇక్కడే మనకి చిన్న చిన్నవి ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అలా ఇక పూత అది బాగా ఉంది. ఇక్కడే కాదు, మనకు అటువైపు కూడా చెట్లు కుండీలు పెట్టాను కదా, ఇవన్నీ తీసి కుండీలు పెట్టాను. ఇది ఇలాగా పూత ఇలా బాగా వచ్చింది. చూసారా చక్కగా. ఏదైనా మన దొడ్లో పండింది అంటే ఆనందమే వేరుగా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంది. ఇది చూసారా, ఆ టైపుని చూసాం ఇప్పటిదాకా. ఇక్కడ చూడండి. కానీ ఇవన్నీ మరి ఎప్పటికి వస్తాయి కాయలు తెలియదు, కానీ ఇవన్నీ కాయ వస్తే కేజీలు కాసినాయి అంటారు చూడండి, అలా ఉంటుంది మరి. కానీ అంతా కాపు వస్తుందో లేదో తెలియదు, కానీ పూత మాత్రం బాగా వచ్చింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తా. చెట్టు చూసారా, ఇది పాకే టమోటా అనుకుంటా, బాగా పాకేస్తుంది. దీన్ని ప్లేస్ లేక అలా అలా ఉంటుంది. ఇక పూత మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్.